నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ మనం కోరుకున్నది చెప్తే అది నెరవేరుతుందా? దీని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? అసలు మిర్రర్ టెక్నిక్ అంటే ఏంటి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి. అసలు ఏంటండి మిర్రర్ టెక్నిక్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? దీనికి ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ మనం ఏదైతే కావాలనుకొని దాని అద్దంలో చెప్తామో అది నెరవేరుతుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. అయితే ఇక్కడ చూడండి హరిత గారు, అద్దం ముందు నిలబడి అద్దంలో చూస్తే మన ప్రతిమ మనం ఏంటో ఎగ్జాక్ట్ ఎవరు చెప్తారండి? అద్దం చెప్తుంది. సో స్వామి వివేకానంద ఏమంటారంటే, ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేదో ఆ రోజు ద గ్రేట్ పర్సన్తో మీరు కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క అంటారు. అంటే సింపుల్ చెప్పాలంటే ప్రతిరోజు మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోమని చెప్తుంటారు. సో నేనేమంటానంటే, ఒక 11 టైమ్స్ అఫర్మేషన్ ఒక 11 టైమ్స్ రాస్తే ఆ 11 నేను క్లాస్లో చెప్తాను. శాండ్విచ్ మెథడ్ ఇక్కడ ఒక గ్రేట్ సీక్రెట్ క్లాస్లో చెప్తాను. సో ఆ క్లాస్ చెప్పిన తర్వాత ఆ శాండ్విచ్ మెథడ్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే అఫర్మేషన్ రాస్తారో అఫర్మేషన్ 11 టైమ్స్ రాయమని చెప్తాను. ఆ 11 టైమ్స్ రాసినటువంటి అఫర్మేషన్ మిర్రర్ ముందుకు వెళ్ళి ఐ టు ఐ కాంటాక్ట్ చేయాలండి. ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకొని ఆ అఫర్మేషన్ 11 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇంకొకటి అఫర్మేషన్ రిపీట్ చేస్తూ ఫీలింగ్స్ యాడ్ చేయాలి. అంతేగాని అది ఏదో న్యూస్ పేపర్ తీసుకుని చదివినట్టు చదివితే అది రాదండి. సో ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవుతారంటే చూడండి, వాళ్ళు ఫీలింగ్స్ యాడ్ చేయరు. ఏదో ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నారండి. ప్రాపర్ ట్రైనింగ్ కూడా అంటే గురుముఖంగా చేయరండి. అంటే గురువు ద్వారా తీసుకున్న విద్యే పని చేస్తుంది. ఇప్పుడు మంత్రం కూడా అందరికీ పని చేయదండి. ఇప్పుడు అందరికీ మంత్రం తెలిసినప్పటికీ ఆ పని ఎవరికి చేస్తుంది అంటే గురుముఖంగా తీసుకొని లేదా గురువు చెప్పినప్పుడు మంత్రమే పనిచేస్తుంది. గు అంటే అంధకారము, రు అంటే తొలగించేవాడు. అజ్ఞానం అనే అంధకారం తొలగించి జ్ఞానం అనే వెలుతురు ప్రసాదించేవాడే గురువు. అందుకోసమే గురువు ఎప్పుడైతే గురువులో వచ్చినాడు, ఎందుకంటే ఫీలింగ్స్ యాడ్ చేయమని చెప్తాను ఈ క్లాస్లో. ఆ ఫీలింగ్స్ యాడ్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే వైబ్రేషన్ మారుతుందండి. అంటే నువ్వు థాట్ రిలీజ్ చేయడం గొప్ప కాదు, థాట్ నువ్వు ఏ సిచ్యువేషన్లో రిలీజ్ చేస్తున్నావు అదే ఇంపార్టెంట్. హయ్యెస్ట్ ఎనర్జీలో హయ్యెస్ట్ వైబ్రేషన్లో నువ్వు తీసుకొని కాన్ఫిడెన్స్తో ఉండాలండి. ఓకే, అఫర్మేషన్ చేయాలంటే ఏదో డల్గా షోల్డర్స్ చూడండి డల్ చేసుకుంటూ ఏదో చేస్తే రాదు. ఎందుకంటే ఫీలింగ్స్ కనుక హ్యాపీ లేకుంటే అఫర్మేషన్ చదివితే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయండి. అసలు చేయకండి, లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయొద్దని చెప్తాను వ్యూయర్స్కి. ఓకే, ఎందుకంటే ఒక సైడ్ బ్రేక్ కొడుతున్నారు హరిత గారు, ఒక సైడ్ యాక్సిడెంట్ ఇస్తున్నారు. ఏమవుతుంది? బండి అక్కడే తిరుగుతుంటారు, అంతే కదా. ఒక సైడ్ బ్రేకు, ఒక సైడ్ యాక్సిడెంట్. సేమ్ లైక్ దట్ మన ఫీలింగ్స్ కనుక హ్యాపీ లేకుండా వారికి కావాల్సిన థాట్ కనుక పాజిటివ్ రిలీజ్ చేస్తే చేయొద్దు. నేను ఏమంటాను, ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వండి. హ్యాపీ ఫీలింగ్ కరేజ్, ధైర్యంతో షోల్డర్స్ అప్ చేసి చెస్ట్ ముందుకని మీరు ఏదైతే అఫర్మేషన్ చేస్తున్న పేపర్ని స్ట్రైట్గా పెట్టేసుకొని 11 టైమ్స్ అద్దంలో ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకుంటూ మీకు ఏది కావాలో అది వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతను చెప్పుకుంటే ఏమవుతుందంటే హై ఎనర్జీలో వెళ్తుంది హరిత గారు. ఆ హై ఎనర్జీ నుంచి వెళ్ళిన ఆలోచన ఏమవుతుందంటే అది వాస్తవ రూపాన్ని దాలుస్తుంది. మీరు చెప్పింది ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా? ఎస్, ప్రాక్టికల్ సాధ్యమై మనకు రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో ఎలా అనిపిస్తుంది? మీకు ప్రూఫ్స్ అంటారు కదా, చాలా మందికి ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ ఎలా వస్తాయి అంటే ఏదైనా ఒకటి చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చిన రిజల్ట్స్ ఆధారంగానే ప్రూఫ్స్ ఉంటాయి. నేను ఎప్పుడైతే ట్రైనింగ్ చెప్పానో ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్సే ప్రూఫ్స్. కొన్ని వందల ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తీసుకురాబోతున్నాం ప్రూఫ్స్, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ను. సో ఎక్కడ చూడండి, నేను ఏమైతే చెప్తానో చెప్పినట్టు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పవర్ఫుల్ టీటా స్టేట్ మెడిటేషన్ ఒకటి ఉంటుందండి. క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది. ఆ టీటా స్టేట్ మెడిటేషన్ తర్వాత కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. వాళ్ళ యొక్క మైండ్ సెట్లో సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవుతుందో వాళ్ళ లైఫ్లో ఏదైనా సాధిస్తారండి. అందుకోసం నేను ఏం చెప్తానంటే మిర్రర్ ముందుకు వెళ్ళి పట్టుకొని పదే పదే రిపీట్ చేస్తే దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. సపోజ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు మేడం, ధైర్యం లేదు, ముందు అక్కడికి వెళ్ళి నేను ధైర్యవంతుని, నేను ప్రతి దాన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాను, చేసినందుకు విశ్వానికి హృదయపూర్వకత అనగానే మీరు తెలియని శక్తి అనేది ఆవాహనం చెందుతుంది. ఎప్పుడైతే మీరు శక్తి అనేది వచ్చిందనుకోండి, ఏ పని అండి, ఏ ఫీల్ అనేది ఎవరి మీద వాళ్ళకు నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. నమ్మకంతో ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే ఇలా చేస్తుంటే వాళ్ళకు తెలియనటువంటి ఒక ధైర్యం వస్తుందండి. అలా ధైర్యం రావడం వల్ల వాళ్ళ లైఫ్లో దేనినైనా సరే సాధిస్తారండి. దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫ్రీ వెబినార్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే అవేర్నెస్ లేదండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మొబైల్ అండి. ఓకే, ఇది మొబైల్. ఒక 50 years బ్యాక్ ఒక వ్యక్తి మొబైల్తో ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో వ్యక్తితో మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతారండి? హరిత గారు చెప్పండి, నమ్మరు. అప్పుడు ఏమన్నారు? ఇదే మ్యాజిక్, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఇప్పుడు పాసిబుల్.
సేమ్ లైక్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇప్పుడు నమ్మరండి, బట్ ఎప్పుడైతే ప్రూఫ్స్ వస్తాయో డెఫినెట్లీ నమ్ముతారు. ఆల్రెడీ మీరు చూస్తే మన చాలా నేనే కదండి, ప్రతి ఒక్కరు ఎంతో గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు చూడండి, వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి కదండి, రిజల్ట్స్ రాబట్టే కదండి ఎవ్రీ డే ఇంత వ్యూసర్షిప్ ఇలా చూడగలుగుతున్నారు, వాళ్ళు సాధన చేస్తున్నారు, రిజల్ట్స్ రాగలుగుతున్నాయి. బట్ ఒకటి చేయండి, నా దగ్గరికి రమ్మని నేను ఎప్పుడు చెప్పను, బట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పర్ఫెక్ట్గా మీరు సాధన అనేది చేయాల్సి ఉంటుందండి. సాధన చేయకపోతే రిజల్ట్స్ రావు. అందుకు సాధన కోసమే మనం ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది కదండి, ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తున్నాం. ఆ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ యాడ్ చేస్తారు గ్రూప్లో. సో గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మేము ఏం చేస్తామంటే 6 days తీసుకుంటాం. ప్రజెంట్ ఇదివరకు 1 month ఉండేది, ఇప్పుడు 6 days. ఎందుకంటే ఫోకస్ అవ్వాలి, వాళ్ళు మెయిన్ ఫోకస్ అయ్యి ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకి ఎలా ఉందో తెలుస్తుంది వాళ్ళకి రిజల్ట్స్. సో 6 daysలో మొత్తం వైబ్రేషన్ చేంజ్ అవుతుందండి. సో వారు ఏదైతే థాట్ ఆలోచిస్తున్నారో థాట్కు పవర్ ఉంటుంది. పవర్ఫుల్ థాట్ లేనిది వర్కౌట్ అవ్వదండి. చాలామంది ఏం చేస్తారంటే వర్కౌట్ చేయాలని ట్రై చేస్తారు, ట్రై కాదు. ఎందుకంటే చూడండి, ఇనుమును ఫస్ట్ సాఫ్ట్ చేయాలి, అప్పుడే బెండ్ చేయాలి. ఇనుమును కనుక సాఫ్ట్ చేయకుండా బెండ్ చేస్తే ఏమవుతుంది హరిత గారు, లాట్ ఆఫ్ ఎనర్జీ ఇట్ ఇస్ రిక్వైర్డ్. సో ఇనుమును సాఫ్ట్ చేయడం కోసం ఏంటంటే ఒక ట్రైనింగ్ అనేది మనసును ఫస్ట్ మేము ప్రశాంతం చేపిస్తాం, ప్రశాంతమైన మనసుతోనే వాళ్ళ విజులేషన్ చేపిస్తాం, అప్పుడే వాళ్ళకి అది రియాలిటీకి వస్తాయి. అందుకోసం అద్దం ముందు పదే రిపీట్ చేయమని చెప్పడం దానికోసం. అంటే ఎవరైనా ఏదైనా ఈ మిర్రర్ టెక్నిక్ ద్వారా సాధించవచ్చు అంటారా? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి సంబంధించి ఈ టెక్నిక్ సీక్రెట్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు సీక్రెట్ అండి, మిర్రర్ ముందుకు వెళ్ళామండి. ఓకే, మనం చూస్తుంటే మిర్రర్ ముందు చూడండి, మనం ఐ టు ఐ కాంటాక్ట్ చేస్తే ప్రపంచం గురించి మర్చిపోతాం. అసలు సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను సుమంటి, మనం ఉన్నది ఉన్నట్టు చూస్తుంటూ ప్రపంచాన్ని మర్చిపోతాం. అద్దం ముందుకు వెళ్తే ఎవరైనా చూడండి రమ్మన్నా రారు, ఎందుకు అచ్చ అయిపోతారు. ప్రతి మనిషి ఎవరిని వారు ఇష్టపడతారంటే వారిని ఎంతగానో ఇష్టపడుతుంటారు, వాళ్ళ పేరును వారిని ఇష్టపడుతుంటారు. దాన్ని సెల్ఫ్ లవ్ అంటారు. మిర్రర్ ముందుకు వెళ్ళినప్పుడు సెల్ఫ్ లవ్ ఏర్పడుతుంది. ఎస్, నేను బాగున్నాను, ఇంకా బాగున్నాను. సో ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఏర్పడిందో, సెల్ఫ్ లవ్తో హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా, అద్దం ముందు ఉంచుకున్న తర్వాత ఆ హ్యాపీ ఫీలింగ్తో థాట్ రిలీజ్ చేసి ఆల్రెడీ జరిగినట్టుగా వాళ్ళు మనసులో చూసుకుంటారు. ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళు దేన్నైతే చూడండి, ఇదే సీక్రెట్ ఏంటంటే ఏదైనా ఒక ఐడియా, స్వామి వివేకానంద ఏమంటారు, ఏదైనా ఒక ఐడియా తీసుకొని ఆ ఐడియాని నీ నర్వ్ సిస్టంలో కనుక నింపుకుంటే, అంటే నీ పర్ఫెక్ట్గా నీ బ్రెయిన్లో కనుక నింపుకుంటే డెఫినెట్లీ నువ్వు అచీవ్ అవుతావు. సో అలా అచీవ్ అవ్వాలి అంటే అదొక్క థాట్ మాత్రమే ఉండాలి, నీ మనసులో ఏ ఆలోచన ఉండదు. నువ్వు రిచ్ కావాలంటే ఆ రిచ్నెస్ థాట్ తప్ప ఇంకేమీ ఉండదు. అలా నువ్వు ఉండగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు. సో మిర్రర్ టెక్నిక్ వల్ల ఏదైనా సాధించవచ్చు. అసలు అది ఎలా చేయాలో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీవి వింటే మీరు చెప్తారు, వాళ్ళు జీవితంలో సక్సెస్ సాధించవచ్చు అంటున్నారు. సో మీ క్లాసెస్ అటెండ్ ఎలా అవ్వాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్? థ్యాంక్ యూ సో మచ్ అండి. గూగుల్ ఫామ్ ఉంది కదండి కామెంట్ సెక్షన్లో, జస్ట్ మీరు ఫిల్అప్ అయ్యండి, మా టీం మెంబర్స్ మొత్తం చూసుకుంటారు. ఇంకెక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉంటే కూర్చున్న చోటే ఉండి క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. తర్వాత ప్రాక్టీసెస్ కూడా మీరు ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సమేతంగా మీరు ఓకే అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ విజయ్ గారు. అద్దం ముందు మీరు నిలుచొని మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది చెప్తే దాని పట్ల విజయం సాధిస్తారు. సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి తెలియాలంటే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలి అంటున్నారు విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 daysకి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.